మనవల్లి కృష్ణప్ప భూ సమస్య పరిష్కరించాలని ధర్నా. పెద్ద పంజాని మండలం బేరుపల్లి గ్రామానికి వికలాంగుడైన మనవల్లి కృష్ణప్ప భూ సమస్యను పరిష్కరించాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పంజాని తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి మునరత్నం, మణి, పార్థసారథి మాట్లాడుతూ బాధితుడైన కృష్ణప్ప బేరుపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 255/8, 255/6, 255/3లో మొత్తం ఎకరా 1.28 సెంట్లు భూమి పూర్వీకుల నుండి సంక్రమించడంతో అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధులు చేసుకునేవాడని తెలిపారు. అదే గ్రామానికి చెందిన త్రిలోకరెడ్డి, జనార్దన్ రెడ్డిలు కృష్ణప్పను భూమిలోకి ప్రవేశించకుండా అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ లెక్కలో కృష్ణప్ప భాగ్యరీత్యా వచ్చిన భూమి సక్రమంగా ఉన్నప్పటికీ అగ్రకుల పెత్తనదారుల మాటలు విని రెవెన్యూ అధికారులు నిరుపేద కుటుంబం జీవనోపాధులపైన దెబ్బ కొట్టడం దుర్మార్గమన్నారు. కృష్ణప్ప వికలాంగుడైనప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరగలేక తన భార్య, కుమారుడు సుమారు 1 సంవత్సరం నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించకపోవటం ఏమిటని నిలదీశాడు. 20 రోజుల క్రితం కృష్ణప్ప తన భూమిని సర్వే చేసి హద్దులు చూపించాలని చలానా కట్టిన అధికారులు మాత్రం సర్వే చేయక కాలయాపన చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితుడి భూమి ఎటువంటి తగాదాలు లేనప్పటికీ సర్వే చేయటానికి అభ్యంతరం ఏమిటని నిలదీశారు. అగ్రకుల పెత్తనదారుల మాటలు విని నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. గుర్రం సుబ్రహ్మణ్యం, వినోద్ కుమార్ మాట్లాడుతూ కృష్ణప్ప బావ ముని వెంకటప్ప భూమిని త్రిలోకరెడ్డి భూమిని కొన్నట్లు రికార్డు సృష్టించి సదరు భూమి తగాదాలు వస్తే దాన్ని పరిష్కరిస్తే మీ భూమి జోలికి రామని, త్రిలోకరెడ్డి, జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని భయప్రాంతాలకు గురి చేయటం దుర్మార్గమన్నారు. బాధితుడు కృష్ణప్ప భూమిలో వ్యవసాయ బోరు వేయాలని ప్రయత్నిస్తే త్రిలోకరెడ్డి, జనార్దన్ రెడ్డి అడ్డుపడి జీవనోపాధులపై దెబ్బ కొట్టడం అంటే మానవ హక్కులు ఉల్లంఘించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వికలాంగుడైన కృష్ణప్ప భూమిని సర్వే చేసి ఆన్లైన్ పాస్బుక్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంబశివయ్య, గంగప్ప, శివన్న, టి మునిరత్నం, నాగార్జున, ఆనంద్, జయమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. 255/8, 255/3, 255/6 లెటర్లో 2 ఎకరాల 1 ఎకరా 28 సెంట్లు కృష్ణప్పకి సంబంధించిన భూమి ఉన్నది. ఆ భూమి సర్వే చేయాలని చెప్పేసి ఆ భూమి కొలతలు చేయాలని కనీసం ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు వాళ్ళు స్పందించక సర్వే చేయక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆ కృష్ణప్ప అనే అతనికి పెరాలసిస్ వచ్చింది, కాలు చేయబడిపోయింది, లేని పరిస్థితి. అలాంటి కుటుంబాన్ని పైన అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులైన త్రిలోకరెడ్డి, జనార్దన్ రెడ్డిలో ఆ కృష్ణప్పకి పెరాలసిస్ వచ్చిన కారణం దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ కుటుంబం పడ్డారు. ఇదే సర్వే నంబర్లో ఉన్న భూమిని మునింటప్ప, మునమ్మలు అతనికి అమ్మినారని చెప్పేసి బోగస్ పట్టాలు తీసుకున్న అది కూడా తొందరలోనే ఎంఆర్ఓ ఆఫీసు పరిధిలోకి వస్తుంది. దాన్ని కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాము, అది తర్వాత మాట్లాడతాము. ఇప్పుడు ఇదే నెంబర్ని మునిటప్ప, మునమ్మలు త్రిలోకరెడ్డికి అమ్మినారని చెప్పేసి అభియోగం మోపుతూ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ నెంబర్లు కృష్ణప్పవి. త్రిలోకరెడ్డి, జనార్దన్ రెడ్డి తన అధికారాన్ని, తన కులబలాన్ని, కుల అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కృష్ణప్ప జీవనోపాధుల పైన దెబ్బ కొడుతున్నారని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ఈ రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నాం. అయ్యా రెవెన్యూ అధికారులారా, మీకు ప్రజలపైన మమకారం ఉంటే మీరు ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నారు, అది మర్చిపోవద్దండి. ఈరోజు సరిహద్దులు వేరు, కృష్ణప్ప సరిహద్దులు వేరు. మన ఈసీ వచ్చినారు, ఈసీ తీసుకోమన్నారు. ఈసీలో జనార్దన్ రెడ్డికి త్రిలోకరెడ్డికి సంబంధించిన భూమికి సరిహద్దులు వేరు, కృష్ణప్ప భూమికి సంబంధించిన సరిహద్దులు వేరు. మీరు ఆ కృష్ణప్ప భూమిని ఎందుకు సర్వే చేసి సరిహద్దులు నాటించలేదు? ఈరోజు ఆ కృష్ణప్ప కుమారుడైన కొన్న వ్యక్తి బయట పోలేక, వేరే వాళ్ళ కింద పని చేయలేక ఏదో బోరేసుకొని చెప్పేసి బోరేసుకొని జీవనోపాధిని, కుటుంబాన్ని పోషించుకుందామని ఒక సంకల్పంతో అతను ఆలోచిస్తే ఆ త్రిలోకరెడ్డి అడ్డుపడి బోరేని కన్నా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము
పెద్ద ఎత్తున తీసుకోగలుగుతాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ త్రిలోక్ రెడ్డి అండదండలు ఎంత ఉన్నాయో, అతనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మేము కూడా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. పోరాటాల ద్వారా మీ మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒకరి జీవనోపాధుల పైన ఒకరు దెబ్బ కొడితే అది మానవ హక్కుల కిందకు వస్తుంది. మీ పైన ఖచ్చితంగా కేసు కూడా పడతాం, కేసు కట్టిస్తాం, ఖచ్చితంగా జైల్లో కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీ జీవనోపాధుల పైన కృష్ణప్ప కుటుంబము ఏదైనా దాడి చేస్తా ఉన్నదంటే, ఇబ్బంది పెడతా ఉన్నదంటే ఖచ్చితంగా ఈ రోజు చెప్పండి. మీకు బహిరంగ చర్చకి రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు చర్చకి రండి, మాట్లాడదాం. వాళ్ళ భూముల పైన మీ పెత్తనం ఏమని చెప్పేసి మేము అడుగుతున్నాము. మీకు ఎంత రాజకీయ బలం ఉన్నా, ఎంత కుల బలం ఉన్నా, ఎంత కంట బలం ఉన్నా, ఎంత అహంకారం ఉన్నా ఖచ్చితంగా పోరాటాలతో ఖచ్చితంగా మీ మెడలు వంచుతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీలాంటి దమ్ము పైదలు కలిగిన మీలాంటి మధు పెట్టిన వాళ్ళని ఎంతో మందిని పోరాటం తర్వాత మేము ధర నుంచి ప్రజలకి అనుగుణంగా క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అలాంటి పరిస్థితి కొనసాగించుకున్నా రాకుండా ఖచ్చితంగా కృష్ణప్ప భూమి జోలికి వస్తే కబడతారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారులు మేము ఒకటే చెప్తున్నాము, కోర్టులో ఉన్నది అంటున్నారు. కోర్టులో ఉండేది తమిళనాడులో గుడేకమ్మ రోడ్లో ఉండే మునిటప్ప మునియమ్మకి సంబంధించిన భూమి అమ్మినారు కాబట్టి అది వాళ్ళు కోర్టు అప్పీల్ వినారు. ఆ కోర్టులో డిస్మిస్ అయినది. మీకు దానికి సంబంధం లేదు. కృష్ణప్పలు మాత్రం కోర్టు ఇవ్వలేదు. వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా మీకు వాళ్ళ పైన మమకారం ఉంటే ఖచ్చితంగా లేదు. మీ నిర్లక్ష్య వైఖరిని ఖచ్చితంగా ఆ పెరాలసిస్ వచ్చిన కృష్ణప్పని పిలుచుకుని వచ్చి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నిరాహార దీక్ష చేస్తాం. గతంలో ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు కూడా మేము మెడలు వచ్చాం. 15-16 రోజులు ఇదే మండలంలో పోరాటాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం. నేను అనుకునే నిరంకుశ నాయకత్వాన్ని దెబ్బకొట్టాం. అలా నిరంకుశ నాయకత్వాన్ని దెబ్బకొట్టి జనాలకు ఉపయోగపడే పరిస్థితి చేసిన చరిత్ర మాకైతే ఉంది. ఆ పరిస్థితిని మీరు కొనసాగించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు హెచ్చరిక చేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడండి. ప్రజలు తప్పుతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజలతో చెలగాట మారితే ఖచ్చితంగా మీరు చరిత్ర హీరోలు అవుతారు. ప్రజలు ఉపయోగపడే సవిమాసనమైనది. మేము కూడా అదే పనిలో ఉన్నాం. మేము జనానికి ఎడ్యుకేట్ చేసి మీ పైన పోరాటం చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఎక్కడికెక్కడ అడ్డుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల ద్వారా కూడా మేము మీకు గుణపాఠం చెప్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా రెవెన్యూ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఖచ్చితంగా కృష్ణపతి న్యాయంగా ఉన్నది. మీరు అదే అగ్ర కులాలకి సర్వే చేయాలనుకుంటే మీకు సాధ్యపడితే ఒక పోలీసు వాళ్ళని వెంట దొరుకుని కదా, అదే కృష్ణప్ప భూమికి అలా చేయండి. ఎందుకు ఎస్ఐ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి చెప్తే కానిస్టేబుల్ పంపిస్తారు ఎందుకు? ఖచ్చితంగా సర్వే చేద్దాం. సర్వే చేసిన తర్వాత ఆ కృష్ణప్ప భూమిని పూడ్చి ఇచ్చేదానికి మీరు సిద్ధంగా ఉండాలా. లేకపోతే ఇదే పెరాలసిస్ వచ్చిన కృష్ణప్పని ఎంఆర్ఓ గేట్ కాడ ఎన్ని రోజులైనా కలెక్టర్ వచ్చే వరకు కూడా మేము ఆ ఎన్నికాడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను మిత్రులారా. కులాలకు ఒత్తాసు రెవెన్యూ అధికారులు వైఖరి త్రిలోక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న విఆర్ఓ, త్రిలోక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న విఆర్ఓ, త్రిలోక్ రెడ్డిపై చర్యలు, త్రిలోక్ రెడ్డి భూమి కాకపోయినా కృష్ణప్పకి ఇబ్బంది పెడుతున్న త్రిలోక్ రెడ్డిపై చర్యలు, కృష్ణప్పకు జీవనోపాధులపై దెబ్బ కొడుతున్న త్రిలోక్ రెడ్డిపై చర్యలు, త్రిలోక్ రెడ్డికి ఒత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారుల వైఖరి, త్రిలోక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న విఆర్ఓ, కృష్ణప్పకి త్రిలోక్ రెడ్డిపై వెంటనే త్రిలోక్ రెడ్డి జనార్దన్ రెడ్డిపై చర్యలు, కృష్ణప్ప కుటుంబాన్ని ఇబ్బంది పడుతున్న త్రిలోక్ రెడ్డి జనార్దన్ రెడ్డిపై చర్యలు, గూగుల్ వాళ్ళకే రెవెన్యూ అధికారుల వైఖరి, రెవెన్యూ అధికారుల వైఖరి, త్రిలోక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న విఆర్ఓ, త్రిలోక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న విఆర్ఓ, త్రిలోక్ రెడ్డిపై చర్యలు, త్రిలోక్ రెడ్డిపై చర్యలు, త్రిలోక్ రెడ్డి జనార్దన్ రెడ్డిపై చర్యలు, కృష్ణప్ప భూమి కృష్ణప్పకే, కృష్ణప్ప భూమి కృష్ణప్పకే, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, రెవెన్యూ అధికారుల వైఖరి, రెవెన్యూ అధికారుల వైఖరి, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాలు, కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులు
అగ్రకులాల సంఖ్యను హక్కుతున్న రెవెన్యూ అధికారులు, అగ్రకులాల సంఖ్యను హక్కుతున్న రెవెన్యూ అధికారులు.